డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం మండలం తానేలంకలో కొత్త కాలనీ చిన్నమంద చర్చిలో క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫౌండర్ ప్రెసిడెంట్ గుడివాడ పాల్ ప్రసాద్ అధ్యక్షతన వంగలపూడి జోసెఫ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. గుడివాడ పాల్ ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశంలో మా సంస్థ ఇంచుమించు 9 రాష్ట్రాలలో విస్తరించి ఉంటూ ప్రజలకు సేవలు అందిస్తుందని తెలిపారు. వంగలపూడి జోసెఫ్ మాట్లాడుతూ ముఖ్యంగా మా 2 తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రజలకు ఎల్లవేళలా ఏ అవసరం వచ్చినా మా సంస్థ నుండి వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. మా సంస్థలో ఉన్నా లేకపోయినా ప్రతి క్రిస్టియన్ కి ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో వంగలపూడి జోసెఫ్, లాజరస్, ఆనందబాబు మరియు సేవకులు పాల్గొన్నారు. క్రైస్తవ సంఘాలు కానీ సమాజం కానీ విశ్వాసులు కానీ అభద్రతా భావంతో ఉన్నారు. చాలామంది చాలా అవసరంతో ఉన్నారు. అలాంటి వారికి ధైర్యాన్ని, అలాంటి వారికి వెనక మేము ఉన్నాము అనేటువంటి ధైర్యంతో పాటు వారికి ఏ సమస్య వచ్చినప్పటికీ కూడా క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి దాడులు, సంఘాల మీద జరుగుతున్నటువంటి దాడులు, లేదా సేవకుల మీద జరుగుతున్నటువంటి దాడులు, ఎందుకంటే ఈ దినాన్ని రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి హక్కులు ఇచ్చినప్పటికీ కూడా క్రైస్తవులు ఏదైనా ఎక్కడైనా కరపత్రాలు పంచిపెడుతున్నా, లేదంటే గుడికలు పెట్టుకుంటున్నా, లేదంటే మందిరాలు నడిపిస్తున్నప్పుడు అనేక మంది దానిని విమర్శిస్తూ వారికి అభద్రతా భావాన్ని కలిగి వారి మీద దాడులు చేయడం చూస్తూ ఉన్నాం. వారి యొక్క హక్కులను మేము కాపాడడానికి ఈ యొక్క సిఆర్పిఎఫ్ 9 రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇది పనిచేస్తూ ఉంది. అదేవిధంగా రానున్న దినాల్లో భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామంలో ఎక్కడ ఏ సమస్యలు కూడా సిఆర్పిఎఫ్ ఉండాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మధ్యన మరి ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వారి సమయంలో దీని యొక్క వివరంగా వారు తెలియజేస్తారు. క్రైస్తవ హక్కులు ప్రత్యేకంగా ఈరోజు మనం ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన పరిచయ సభ ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా అభిషేక్ గారి యొక్క మందిరంలో ఏర్పాటు చేయబడి సమాజంలో చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నదే సిఆర్పి ఫోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనిని దేశవ్యాప్తంగా ఒక రకమైన మరి ప్రత్యేకమైన ఉనికిని తీసుకొస్తూ వారి యొక్క అవగాహన తీసుకురావాలన్నదే ఈ స్థలంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ క్రైస్తవ సమాజాలందరికీ కూడా ఈ క్రిస్టియన్ ఫోర్స్ లో ఉన్న వాళ్ళకే మీరు అండగా ఉంటారా? బయట క్రిస్టియన్స్ వాళ్ళు కూడా అండగా ఉంటారు? ఈ క్రిస్టియన్ రైట్స్ జాయిన్ అయిన వారికి కాదు, క్రైస్తవ సమాజంలో ఎక్కడ ఎవరికి ఎలాంటి అన్యాయం జరిగినా తప్పకుండా మేము ఉంటాం, వారి పక్షాన మేము ఉంటాం. క్రైస్తవ సమాజానికి ధైర్యంగా ఉండాలంటే క్రైస్తవ హక్కుల పరిరక్షణ దళం